హలో అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. మొన్న పెట్టిన వెన్స్‌డే వ్లాగ్ చాలామంది చూసారండి. బ్యాంగిల్స్ మేకింగ్. చాలా థ్యాంక్స్ అండి. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడాను. అలాగే నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు అలాగే ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా నా వీడియోస్ని షేర్ చేస్తారని, లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు ఫ్రైడే కదండి, ఒక 2 మంచి హెల్తీ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఫస్ట్ హెల్తీ రెసిపీ వచ్చేసి డ్రై నట్స్ లడ్డు అండి. డ్రై నట్స్ లడ్డు అనేది మనం నెయ్యి వేసి తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే దీనికి గోధుమలు అలాగే మఖానా కూడా నేను కలుపుతానండి. అయితే అన్నీ కూడా కప్పు తీసుకున్నానన్నమాట. 1 కప్పు గోధుమలు తీసుకున్నానండి. వాటిని 1 స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకున్నాను. కప్పు బాదం పప్పు అండి. బాదం పప్పు అయితే మాత్రం ఎక్కువగా రోస్ట్ చేసుకోవాలి. చాలాసేపు టైం తీసుకుంటుంది. బాగా రోస్ట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత జీడిపప్పు తీసుకున్నానండి. జీడిపప్పు కూడా 1 కప్పు తీసుకున్నాను. అయితే ఇవన్నీ కూడా ఐరన్ కడాయి కానీ లేక మట్టి పాత్రలో కానీ వేపుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు కదా, వాటిని కూడా తీసుకొని అవి కూడా 1 కప్పు తీసుకున్నానండి. వాటిని కూడా రోస్ట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ నేను రోస్ట్ చేసుకున్నానండి. తర్వాత మీరు చూస్తున్నారు కదండి, ఈ పుచ్చకాయ గింజలు అంటారు కదండి, వాటిని కూడా 1 కప్పు తీసుకొని రోస్ట్ చేసుకున్నానండి. తర్వాత గుమ్మడికాయ విత్తనాలు అనమాట, ఆ గుమ్మడి గింజలను కూడా రోస్ట్ చేసుకున్నాను. వీటన్నిటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి మనకి ఆరోగ్యానికి కావలసిన అన్ని రకాల పోషక విలువలు ఇందులో ఉంటాయండి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిదనమాట. పిస్తా పప్పు కూడా తీసుకున్నానండి. దాన్ని కూడా రోస్ట్ చేసుకున్నాను. నేను దీన్ని ఖర్జూరం ఉపయోగించి ఉండలు చుట్టుకున్నానండి. కొంతమంది బెల్లం వేసుకోవచ్చు, అలాగే తేనె కూడా వేసుకుంటారండి. అలా కాకుండా కేవలం ఖర్జూరంతో నేను ఇవి తయారు చేసుకున్నాను. చూసారు కదండి. తర్వాత ఇవన్నీ రోస్ట్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసుకొని చక్కగా, అంటే మరీ పౌడర్ చేయకుండానండి, కచ్చా పచ్చాగా అంటారు కదా, ఆ విధంగా నేను మిక్సీ పట్టుకున్నానమాట. అంటే తినేటప్పుడు మనకి పౌడర్లా ఉందనుకోండి ఈజీగా తినడానికి ఉంటుంది. అలాగే మఖానా అండి, అవి ఆల్రెడీ నేను రోస్ట్ చేసి పెట్టుకోవడం వలన ఇంకా వాటిని మళ్ళీ వేపలేదండి. ఇంక వాటిని పౌడర్ కింద చేసేసుకున్నాను. గోధుమలు కూడా బాగా మెత్తగా పౌడర్ చేసేసుకున్నానండి. చేసుకుని ఆ 2 తీసుకున్నాను. అలాగే లాస్ట్లో ఖర్జూరాన్ని కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకున్నానండి. కడాయిలో నెయ్యి వేసుకొని అందులోని ఈ ఖర్జూరాన్ని వేపుకున్నానండి. వేపుకున్న తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో దాన్ని కూడా వేసేసుకున్నాను. తర్వాత మఖానా, అదేవిధంగా ఈ గోధుమలు రెండింటిని కూడా పౌడర్ కింద వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత బాగా అది కలవాలన్నమాట. బాగా చల్లారిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసి సరిపోలేదు నాకు, అందుకు నెయ్యి వేసుకున్నాను కాస్త. అదిగోండి ఆ విధంగా ముద్ద కింద అవుతుందన్నమాట. ఇప్పుడు దాన్ని అంతటినీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా ఆరనివ్వాలండి కాసేపు. ఆరిన తర్వాత మనం చక్కగా ఉండల కింద చేసుకుంటే బాగుంటుందండి. మధ్య మధ్యలో ఒకవేళ కనుక మీకు ఏదైనా సరిపోకపోయినట్లయితే మళ్ళీ తిరిగి కొంచెం ఖర్జూరాన్ని యాడ్ చేసుకుంటూ ఉండలు చేసుకోవచ్చండి. కానీ నేను తీసుకున్నవన్నిటికీ కూడా నా ఖర్జూరం సరిపోయింది. ఇదండి నేను చేసుకున్న డ్రై నట్స్ లడ్డు. చాలా మంచిదండి హెల్త్కి. ఎదిగే పిల్లలకి ప్రతిరోజు ఒక లడ్డు ఇచ్చి పాలు ఇచ్చామంటే మార్నింగ్ సరిపోతుందండి. 7:30 కల్లా వెళ్ళిపోతున్నారు కదా పిల్లలు స్కూల్కి. అలాంటి పిల్లలకి ఎర్లీ మార్నింగ్ ఇది పెట్టినట్లయితే హెల్త్కి చాలా మంచిది. ఇంకా సెకండ్ రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతోని ఈవేళ పుదీనా పులావ్ చేశానండి. ఇది కూడా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. ఈజీ రెసిపీ అనమాట. పిల్లలు కూడా కోకోనట్ కలపడం వల్ల ఏంటంటే మనకి ఆ పుదీనాలో ఉండే వగరు అనేది వాళ్ళకి తెలియదండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి.
కొబ్బరి పాలు వాడడం వలన. చూస్తున్నారు కదండి, నేను ఈ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర లాస్ట్లో కొంచెం వేసానండి. అయితే కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసేసుకొని పేస్ట్ కింద చేసుకుంటున్నానండి. అలాగే తిరిగి మళ్ళీ పులావ్ చేయడానికి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని కొంచెం ఆయిల్లోని వేపుకుంటున్నాను అనమాట. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, కాస్త నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత పుదీనా పేస్ట్ ముందుగా మనం మిక్సీలో వేసుకొని చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులో కలిపేసాను అనమాట. దీనివల్ల ఏంటంటే ఆకులు అనేవి పిల్లలకి మధ్య మధ్యలో తగలవండి, అందువల్ల వద్దు అని అనరు, చక్కగా తింటారనమాట ఇష్టంగాను. క్యారెట్ కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేసానండి. అలాగే మన ఇంట్లో ఏ కాయగూర ముక్కలు ఉన్నా వేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల కొబ్బరి పాలు అయితే ఇక్కడ తీసుకున్నానండి నేను. కేవలం ఈ పుదీనా రైస్ మాత్రమే కాదండి, మనం కొత్తిమీరతో కూడా చక్కగా రైస్ చేసుకోవచ్చు. ఇలా మన ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా సరే, ఏ ఆకుకూరలు ఉన్నా సరే వాటితో కొన్నిటితో మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ పిల్లలకి డైలీ కనుక పెట్టినట్లయితే అందులో ఈ మసాలాలు కొంచెం తక్కువ పెట్టడమే మంచిదండి. కేవలం ఈ ధనియాలు, జీలకర్ర వాడితే బెటరు. కానీ మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలాగే మసాలా కానీ ఎక్కువ వాడడం అంత మంచిది కాదండి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీరు డైలీ యూజ్ చేసేటట్లయితే కాస్త మసాలా తగ్గించి వండుకుంటే బాగుంటుందండి. తయారైపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.